బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞసారం సింహాల బోనులో మరణం పథ్యం విశ్వపాలక చోక్యంతో మృగాలు సైతం మౌనం విజయుడైన దానియేలు యథావిధి జీవనం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి టీవీ దగ్గరికి వచ్చిన ప్రియులందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు తన కృపచేత మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించునుగాక. మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ? మీ ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మీరు క్రమంగా వింటున్నారు. దానియేలు గ్రంథం గురించి అనేక విషయాలు నేను నేర్చుకుంటున్నాను, మీరు నేర్చుకుంటున్నారు. నేర్చుకోవడం మాత్రమే కాకుండా మన జీవితంలో వాటిని పాటించాలని ప్రభు పేరిట నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా గత దినాల్లో పాట విన్నాము, తదుపరి ప్రార్థన చేసుకున్నాం, తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాను. కొంతమంది పాట ఎక్కువైంది అంటున్నారు, కొంతమంది పాట తక్కువైంది అంటున్నారు, కొంతమంది ప్రార్థన ఎక్కువైంది అంటున్నారు, కొంతమంది ప్రార్థన తక్కువైంది అంటున్నారు. ఎవరిని సంతృప్తిపరచాలి? ఆత్మదేవుడు నడిపించిన రీతిగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నాం. మనుషులను సంతోషపరచడానికి కాదు, దేవునిని సంతోషపరచడానికి, దేవుని యొక్క రాజ్యంలో అనేకులు చేరడానికి. ఈ సత్యాన్ని నా తెలుగు ప్రజలు గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం అయిన తరువాత ఏమేమో కార్యాలు చేయడం నాకు చేత కాదు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా వివరించటం, తద్వారా మీరు నేను ఆధ్యాత్మిక మేలు పొందాలి అనేది నా యొక్క ఉద్దేశం. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక మాట చెప్పి దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్తాను. ఈరోజు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ఇమాన్యుయల్ అన్నగారు. వారు వారి యొక్క సతీమణి ప్రియ సిస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేశారు. వీరు విశాఖపట్నంలో జీవిస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా, చీఫ్ మేనేజర్గా పనిచేసిన వారు నాకు తెలుసు. వీరు వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించి అపాత్రుడను అయ్యగుండైనా నన్ను ఒక అన్నగా ప్రేమించి ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు. వీరిని, వీరి బిడ్డలను, వారి కుటుంబాలను దేవుడు నిండారుగా దీవించునుగాక. వీరి కొరకు ప్రార్థన చేయమని ప్రత్యేకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథం
9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము చాలా శ్రేష్టమైన గ్రంథం. బైబిల్లోనే ఈ యొక్క దానియేలు గ్రంథం బైబిల్లో చాలా శ్రేష్టమైన గ్రంథం. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము ఇంకా శ్రేష్టమైనది. 9వ అధ్యాయంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ప్రార్థన, ప్రేయర్. రెండవది ప్రవచనం, ప్రాఫెసీ. ఈ రెండిటి విషయాల గురించి మనము అర్థం చేసుకోగలిగితే మన యొక్క జీవితాలు దేవునికి ప్రీతికరంగా ఉండడానికి అవకాశం ఉంది. మనము ప్రవచించాలన్నా, మనము దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలి అన్నా ముఖ్యమైనది ప్రార్థన అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన నేర్పమయ్యా శిష్యులు అడిగారు, ప్రార్థన నేర్పించారు. ఆ రీతిగా మనము ప్రార్థించే వారంగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క అధ్యాయంలో ప్రార్థన గూర్చి 21 వచనాలు రాయబడ్డాయి. చివరి 6 వచనాలు 70 వారాలను గూర్చిన ప్రవచనాలు రాయబడ్డాయి. ఈ సత్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 70 వారాలను గూర్చిన ప్రవచనం చాలా ప్రాముఖ్యమైన ప్రవచనం. దీనిని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ చాప్టర్. ఇంత నేను ఎందుకు చెబుతున్నాను అనగా దీని యొక్క ప్రాముఖ్యతను మీరు గుర్తించాలి అనేది నా యొక్క ఉద్దేశం. బైబిల్ తెరిచి ఉంచారు కదా ప్రియులారా. ఈ అధ్యాయంలో దానియేలు భక్తుడు చేసిన ప్రార్థన. దానియేలు ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనది. దానియేలు యొక్క జీవితంలోనే ప్రార్థన ప్రాముఖ్యమైనదని చెప్పుకుంటే, దానియేలు గంటల తరబడి కష్టాల మధ్య, నష్టాల మధ్య, ఇరుకులు ఇబ్బందుల మధ్య ఆయన ప్రార్థన చేశాడు. ఈ దినాల్లో కొంతమంది చెబుతున్నారు ఏమిటి అనగా, మనము ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. ఎందుకు? మన కష్టాలు నష్టాలు అవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఎలాగుంది అని అంటే, మనము ఆల్రెడీ దీవించబడ్డాం. మనము దీవించబడ్డాము కాబట్టి ఇక మనము దీవెనల గురించి, ఆశీర్వాదాల గురించి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. ఎవరు చెప్తారు అని అంటే, ఆ మాటలు వారికి బాగా డబ్బు వచ్చేస్తుంది కాబట్టి. ఎందుకు డబ్బు వస్తుంది? వారు వాక్యాన్ని చెబుతున్నారు కాబట్టి డబ్బు కాదు వారికి వచ్చేది. వారు ఏమేమో కార్యాలు చేస్తున్నారు. మీకు మేము ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, మీకు మేము ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారు, మేము మీకు ప్రార్థన చేస్తే ఉద్యోగాలు వస్తాయి, మా దగ్గరకు వస్తే ఏమేమో జరుగుతుంది అని చెప్పి సంఘాలను కలవరపరుస్తున్నారు. ఈ సత్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేను చెప్తున్నాను, నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, నా ప్రియ బిడ్డలు, మీ సంఘాలను, మిమ్మల్ని పెంచి పోషించిన సంఘాలను మీరు ఎందుకు విడిచిపెడుతున్నారు? ఎందుకు వేరే సంఘాలకు వెళుతున్నారు? వేరే సంఘాల్లో మీకు ఆధ్యాత్మికంగా కలిసి వచ్చింది ఏమిటో మీ గుండె మీద చేయి వేసుకుని చెప్తారా? నేను చిన్న వయసులో ఒక గొప్ప దైవదాసుల దగ్గర నేను పెరిగాను అండి. ఆ దైవదాసులు ఇండ్లను దర్శించేవారు, విశ్వాసుల ఇండ్లను దర్శించేవారు. ఆయనతో కూడా నేను దర్శించడానికి వెళ్ళేవాడిని. ఈ దినాల్లో సేవకులు అని చెప్తున్నవారు మీ ఇంటిని దర్శిస్తున్నారా? మాకు ఇన్ని వేలు వచ్చారు, అన్ని వేలు వచ్చారు, లేక ఇంతమంది వచ్చారు, అంతమంది వచ్చారు, మేము ఆరాధన జరుపుతున్న ఆ యొక్క స్థలాలు, ఈ ఫంక్షన్ హాల్స్ నిండిపోతున్నాయి, మాకేమిటో తెలియటం లేదు అన్నట్టుగా చెబుతున్నారు. ప్రియులారా, నేను ఏమి అనను కానీ ఒక మాట నేను చెబుతాను. మీ సంఘానికి వస్తున్న వారి యొక్క పేర్లు, కుటుంబ విషయాలు మీకు తెలుసా? వారి బాగోగులను గురించి మీరు ప్రార్థిస్తున్నారా? మంది మీద మిరియాలు జల్లినట్టుగా ప్రార్థన చేస్తున్నారా? ఆలోచించాలి. దానియేలు యొక్క ప్రార్థన ఎంత వ్యక్తిగతంగా ఉంటుంది.
దానియేలు యొక్క ప్రార్థన ఇతర అవసరాలను గురించి ఎంతగా ఆయన ప్రార్థిస్తాడు. తన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, తన జనాంగం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, తను ఎక్కడ పనిచేస్తున్నాడో అక్కడ వారి యొక్క ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసిన మహనీయుడు. మన ప్రార్థన ఆ రీతిగా ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు కలలో భావాన్ని తెలుసుకోవడానికి దానియేలు ఏమి చేశాడు? ఏమేమో చేయలేదు, చదవలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. దానియేలు ప్రార్థించాడు. ప్రియులారా, దానియేలుతో పాటుగా షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను అని ఆ వాగ్దానం మీద ఆధారపడి వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. నా ప్రియులారా, ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందా? ఉద్యోగంలో ఏదైనా సమస్య వచ్చిందా? ఆరోగ్యంలో ఏదైనా సమస్య వచ్చిందా? ఇంటిల్లిపాది మోకరించి ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు తన జీవితంలో ఎక్కువ భాగము ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూస్తాం. దానియేలు యొక్క ప్రార్థనా విధానాన్ని, ప్రార్థనా జీవితాన్ని గురించి ఈ అధ్యాయము మనకు తెలియపరుస్తుంది. ఏ విధంగా ప్రార్థించాలో కూడా మనకు ఈ అధ్యాయము తెలియపరుస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు యొక్క ప్రార్థనలో గుప్తమైన కొన్ని ప్రాముఖ్యమైన సూత్రాలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా వచనం వెంబడి వచ్చిన ధ్యానాల్లోనికి రాలేదు. దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, దానియేలు చేసిన ప్రార్థన ప్రయోజనాన్ని సాధించే ప్రార్థన. అంటే ఆయన ప్రార్థనలో స్పెసిఫిక్ ఆన్సర్, జవాబు రావాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రార్థన చేసేవాడు. ఏదో తోచినట్లుగా ప్రార్థన చేయటం కాదు. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది, రాయబడింది. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుంది. ఎంత గొప్ప సత్యమండి! ఏదో తోచిన మాటలతో ప్రార్థన చేయడం కాదు దానియేలు యొక్క అలవాటు. దేవుని యొక్క ఆత్మ పారవశ్యంలో దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన ప్రార్థన చేసేవాడు. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి ప్రార్థనలో చక్కటి భాష ఉంటుంది. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి ఇష్టానుసారంగా ఏమేమో ప్రార్థన, వారి ఇష్టానుసారంగా ఏమేమో మాటలు పలుకుతూ ఉంటారు, గంతులు వేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు అయితే వారి యొక్క పరిస్థితి ఇంకొక రీతిగా ఉంటుంది. నన్ను క్షమించండి, కొంతమందిని గురించి నేను చెప్తున్నాను. అందరూ ఈ రీతిగా ఉంటారు అనేది నా యొక్క ఉద్దేశం కాదు. కొంతమంది మంచి మంచి మాటలతో వారు ప్రార్థన చేసి దేవునిని ఒప్పించాలని కాదు, మనుషులను ఒప్పించాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేసే ప్రార్థన నిజమైన ప్రార్థన కాదు. మనం చేసే ప్రార్థన హృదయంతరంగంలో నుంచి రావాలి. యేసు ప్రభు వారు ఏం చెప్పారండి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. బైబిల్ వారు క్విక్గా చూడండి. మత్తయి సువార్తలో నుంచి ఒక మాట నేను చదువుతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. ఇంకొక మాటను కూడా నేను చదువుతాను. 5-6 వచనాలు. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 5-6 వచనాలు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులు వలె ఉండవద్దు, మనుషులకు కనబడవల్లని సమాజ మందిరంలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. మరి ఏ రీతిగా ప్రార్థన చేయాలి?
నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. కాబట్టి మనము చేసే ప్రార్థన ప్రభువుకి ఇష్టమైన రీతిగా ఉండేటట్టుగా ప్రార్థన చేయాలి. స్వార్థంతో ప్రార్థన చేయకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవది, మనం ప్రార్థించేటప్పుడు భారంతో, వేదనతో ప్రార్థన చేయాలి. దానియేలు ఏ రీతిగా ప్రార్థన చేశాడు మీరు చూశారు కదా. ధూళి తలపైన వేసుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా తల మీద బూడిదను పోసుకొని గోనె పట్ట ధరించుకుని ఉపవాసం ఉండి దానియేలు ప్రార్థన చేశాడు. అందరూ చూడాలని కాదు ఆయన ప్రార్థన చేసింది. తన యొక్క స్వజనుల కొరకు, తన దేశాన్ని గూర్చిన ఆ వేదన, బాధ, భారం దేవునికి తెలియజేయడానికి దానియేలు ఆ రీతిగా చేశాడు. ఇప్పుడు కూడా గోనె బట్ట కట్టుకొని తల మీద బూడిద వేసుకొని ఏదో రీతిగా ప్రార్థన చేయమని నేను చెప్పడం లేదు. మన ప్రార్థనలో వేషధారణ ఉండకూడదు. మన ప్రార్థనలో ఏ విషయం కొరకై ప్రార్థన చేస్తున్నామో ఆ విషయాన్ని కూర్చున్న భారం, ఆ విషయాన్ని కూర్చున్న వేదన మన ప్రార్థనలో ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 2. నెంబర్ 3, మూడవది ఏమిటి అనగా మన యొక్క జీవితంలో సంపూర్ణమైన యథార్థత కలిగి ఉండాలి. కపటము లేకుండా సూటిగా దానియేలు తాను పాపిని అని దేవుని యొద్ద ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోలు ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. దానియేలు వ్యర్థమైన మాటలను వచించడం లేదు. తాను పాపిని అని సూటిగా ఒప్పుకొని తన సమస్యలను, తన స్వజనుల సమస్యలను దేవునికి విన్నవించుకుంటున్నాడు. ప్రియులరా, మన జీవితాల్లో అనేక పర్యాయాలు మన సమస్యలు మన ఇంటి వారికి కాకుండా పక్క ఇంటి వారికి చెప్పుకుంటాం. మనము మన సమస్యలను ఎవరెవరికో చెప్పుకుంటాం. ఈ దినాల్లో వారి ద్వారా ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని తెలిసిన వెంటనే వారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యలను చెప్పుకుంటాం. వారేమంటారంటే, మేము ప్రార్థన చేస్తాం బ్రదర్, ప్రార్థన చేస్తాం సిస్టర్, తప్పనిసరిగా జరిగిపోతుంది అని అంటే ఎంతో కొంత వారికి చెల్లించి వస్తాం. ప్రియులరా, దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం. మన ఇంట్లో ఉన్న విశ్వాసుల మీద ఆధారపడలేకపోతున్నాం. కాబట్టి మెరిసే వాటి కొరకు పరుగులు ఎడుతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. 4వది, శక్తితో ప్రార్థించాడు. మనము ప్రార్థించేది దేవుని యొక్క శక్తితో ప్రార్థించాలి. దానియేలు ప్రార్థనలో శక్తి ఉంది. అతడు ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే దేవుడు అతనికి జవాబిచ్చాడు. ఈ విషయాలన్నీ నేను చెప్తాను. దానియేలు సమస్యలను విడదీసి వివరించాడు. కాబట్టి దానియేలు యొక్క సమస్యలను, దానియేలు యొక్క మనవులను విడదీసి వివరించడానికి గబ్రియేలు దూత వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం. అంటే దానియేలు తన ప్రార్థనకు జవాబు పొందాడు. యోహాను గారు తను రాసిన పత్రికలో ఈ రీతిగా రాశారు అండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా ఉంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా ఆయన చిత్తానుసారముగా, జాగ్రత్తగా ఆలోచించండి, నేను చదువుతున్నాను. ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించను. విన్నారు కదా, ఆయన మన ప్రార్థన ఆలకించాలి అని అంటే, బాబు అమ్మ జాగ్రత్తగా మీరు వినండి, నేను పెద్దవాడిని చెప్తున్నాను. ఎక్కడికెక్కడికో వెళ్ళి మన పక్షంగా వారు మన మనవులను దేవునికి వినిపించడం కాదు. మన మనవులు దేవునికి సాన్నిధ్యంలో చెప్పుకునేటప్పుడు అవి దేవునికి ఇష్టమైన రీతిగా ఉన్నాయా, దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా, లేక నా స్వంత కోరికలు నెరవేర్చుకోవాలని,
నా శరీర కోరికలు నెరవేర్చుకోవాలని, నా స్వయిష్టాన్ని నెరవేర్చుకోవాలని నేను చెబుతున్నాను. ఆలోచించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరొకసారి చదువుతున్నాను. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినానో ఆయన మన మనవిని ఆలకించును. దానియేలు యొక్క ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 5, ఒంటరిగా రహస్య ప్రార్థన దానియేలు యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందరూ వినేలాగున బహిరంగంగా దానియేలు ప్రార్థన చేయలేదు, రహస్యంగా ప్రార్థిస్తూ వచ్చాడు. మనము దానియేలు యొక్క ప్రార్థన 9వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 3 నిమిషాలు ఉంటుంది అంతే. మీరు ఒకసారి వాచి పెట్టుకుని చూడండి. యేసు ప్రభువు కూడా శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన రహస్యముగా ఒంటరిగా వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువారి యొక్క ప్రార్థన మనము వాచి దగ్గర పెట్టుకుని చూస్తే అది కూడా దరిదాపు 3 నిమిషాలే ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మీరు ఒకసారి చూడాలి. మనం కూడా రహస్య ప్రార్థనలను ఒంటరిగా ఎక్కువ సార్లు చేయవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా ఏ రీతిగా ప్రార్థన చేయాలో నేను చెప్తానండి. ఇంతటితో నేను ముగిస్తున్నాను. దానియేలు భక్తుడు చేసిన ప్రార్థనలో ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తున్నాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము బైబిల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఈ చాప్టర్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ప్రార్థన గూర్చి, రెండవది ప్రవచనము గూర్చి. ఈ ప్రార్థన గూర్చి 21 వచనాలు ఉన్నాయి. ప్రవచనాన్ని గూర్చి 6 వచనాలే ఉన్నాయి. ప్రవచనమును మనం అర్థం చేసుకోవాలి అనగా, లేక నీవు నేను ప్రవచించాలని ఆశపడగలిగినట్లయితే ప్రార్థించే వారంగా ఉండాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. నేను ప్రార్థన చేస్తాను. తదుపరి ఒక పాటను కూడా ముగింపులో వింటాం. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. దానియేలు గొప్ప భక్తుడు నాయన. తన జీవితంలో జరిగిన విషయాలు అనేకాలు మేము నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు యొక్క జీవితంలోని 2 గొప్ప సంగతుల గురించి మేము ధ్యానం చేయబోతున్నాం. ఒకటి తన ప్రార్థనా జీవితం, రెండవది తాను ప్రవచించిన ప్రవచనం. ప్రవచనానికి ముందుగా ఆయన ప్రార్థించాడు. అటువంటి ప్రార్థన మాకు నేర్పుమయ్యా అని ప్రార్థన చేస్తున్నావు నాయన. ఆయన శిష్యులకు మీరు ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థన మాకు కూడా వర్తిస్తుంది. ఆ ప్రార్థనలోని సత్యాలు గ్రహించడానికి మాకు సహాయపడండి. దానియేలు భక్తుడు చేసిన ప్రార్థన నాయన తన ప్రజలకు ఎంత ఉపయోగపడిందో, ఎంత శక్తి కలిగి ఉందో ఆ స్థితిని మేము అర్థం చేసుకుని మేము కూడా వ్యక్తిగతంగా, కుటుంబాల కొరకు, సంఘాల కొరకు, మా ప్రజల, మా దేశ ప్రజల రక్షణ కొరకు ప్రార్థించేవారిగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఈ కొద్ది మనవులు మా రక్షకుడు మీ కుమారుడు యేసు ప్రభువారి నామం పేరిట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ముగింపులో ఒక పాట విందాం. ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థనను ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థనను ప్రార్థన నేర్పుమయా.
గెత్సెమనే తోటలో నీ ప్రార్థన శిష్యులకు నేర్పినావు. గెత్సెమనే తోటలో నీ ప్రార్థన శిష్యులకు నేర్పినావు. నేర్పిన ప్రార్థనే మాకు జీవాధారము. నేర్పిన ప్రార్థనే మాకు జీవాధారము. ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి. ఈ కార్యక్రమాన్ని గురించి దయచేసి మీరు ప్రార్థన చేయండి. దయచేసి ఒక ప్రోగ్రాంకు సహాయపడాలని మీరు ఆశపడితే సహాయపడమని తండ్రిగా నేను మనవి చేస్తున్నాను. ఒక ప్రోగ్రాంకు 11,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక ప్రోగ్రాంనైనా స్పాన్సర్ చేయండి. లేకపోతే దేవుడు మీకు ఎంత బలాన్ని ఇస్తాడో, లేక శక్తిని ఇస్తాడో, లేక ఆర్థిక స్తోమతనిస్తాడో అంత సహాయం చేసి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేటట్టుగా చూడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. ఫ్లాట్ నంబర్స్ 505 and 506. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.